ఒక పునీతుణ్ణి తల నరికిన తర్వాత కూడా నడిచి వెళ్లి సువార్తను ప్రకటించారని మీకు తెలుసా? ఆయనే పునీత డెన్నిస్ గారు. వీరు రోమ్ సామ్రాజ్య పౌరుడు మరియు ఇటలీలోనే క్రైస్తవ బిషప్గా పనిచేశారు. ఆ రోజుల్లో రోమ్ను పరిపాలించే చక్రవర్తుల కాలంలో అనేక హింసలు, హత్యలు జరుగుతూ ఉండేవి. రోమ్ అధికారులు క్రైస్తవ మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉండేవారు. అందుకు గాను క్రైస్తవులను, గురువులను, బిషపులను కూడా చాలా ఘోరంగా హింసించేవారు. అయితే అలాంటి హింసే క్రైస్తవ మతాన్ని మరింత బలంగా నిలబెట్టింది. ధైర్యవంతులైన చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ మతం కోసం అమరవీరులై శక్తివంతమైన బలమైన విశ్వాసముతో నిండిన ఒక క్రైస్తవ దళాన్ని ఏర్పాటు చేశారు. బిషపులుగా ఉన్న చాలా మంది హతసాక్షులుగా మరణించారు. అలాంటి వాతావరణంలోనే దాదాపుగా 3వ శతాబ్దంలో పునీత డెన్నిస్ మరియు వారి యొక్క 7 సహచరులు బిషపులుగా సువార్త ప్రచారానికి బయలుదేరారు. పోప్ ఫెబియా గారు సువార్త ప్రచారానికి ఫ్రాన్స్లోని 7 నగరాలలో సువార్త ప్రకటించడానికి 7 బిషప్లను పంపించారు. వారిలో ఒక్కరే బిషప్ డెన్నిస్ గారు. వీరిని ప్యారిస్లోనే లుటేటియా అనే ప్రాంతానికి బిషప్గా నియమించారు. బిషప్ డెన్నిస్ గారు ప్యారిస్కు వెళుతూ ఒక గురువుని, ఒక డీకన్ బ్రదర్ని తోడు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు సిన్ నదిలోనే ఒక ద్వీపం మధ్యలో చక్కటి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ద్వీపంలో బిషప్ డెన్నిస్ గారు వారి యొక్క సహచరులు ఒక చక్కటి చర్చిను నియమించి పవిత్ర ప్రార్థనా కార్యక్రమాలు జరుపుకోవడం ప్రారంభించారు. వారికి దగ్గరలో ఉన్న ప్రజలకు కూడా సువార్తను బోధించి చాలా మందిని క్రైస్తవులుగా మార్చారు. అక్కడ ప్రజలందరూ క్రైస్తవ విశ్వాసంలోకి రావటంతో అక్కడ ఉండే అన్యమత పూజారులు అసూయ పెంచుకొని బిషప్ డెన్నిస్ గారి పైన తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. క్రైస్తవ మతాన్ని మనం అంతం చేయకపోతే మన దేవుళ్ళు, దేవతలు కోపగించుకుంటారని అక్కడ ప్రజలను భయపెట్టి ప్రజలను రెచ్చగొట్టారు. దానితో ప్రజలందరూ కోపంతో రగిలిపోయి బిషప్ డెన్నిస్ గారిని, వారి సహచరులను కొట్టి హింసించి జైల్లో బంధించారు. జైల్లో ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టమని బిషప్ డెన్నిస్ గారిని చాలా హింసించారు. అయినా కూడా వారు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టలేదు. వారి యొక్క విశ్వాసాన్ని బలంగా చూపించారు. దానితో జైలు అధికారులు బిషప్ డెన్నిస్ గారిని, వారి సహచరులను లుటేటియాలోనే ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్లి పదునైన కత్తులతో వారి యొక్క తలలను నరికించి వేశారు. దానితో బిషప్ డెన్నిస్ గారి యొక్క సహచరులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. డెన్నిస్ గారు మాత్రం శరీరం నుండి తల వేరు చేయబడినా కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. బిషప్ డెన్నిస్ గారు వారి యొక్క తలను 2 చేతులతో పట్టుకొని తనను ఖననం చేయాలి అనుకున్న శ్మశాన వాటికకు అనేక మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్లారు. దారిలో తన తలను చేతులతో మోసుకుంటూ నడుస్తూ ఎదురైన వారికి సువార్తను ప్రకటించారు. తనను హింసించిన వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తూ సంతోషంగా ఆ శ్మశాన వాటికకు వెళ్లారు. తర్వాత కాలంలో డెన్నిస్ గారి యొక్క సమాధి పుణ్యక్షేత్రంగా